శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఆగస్టు నెలలో అదృష్టం కొరకు మిథున రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా శుక్రుడు. మరి ప్రస్తుతం మిథున రాశి వారికి శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి స్థానచలనం లాంటిది జరగడం కానీ, స్త్రీలతో విరోధం కానీ, వ్యక్తిగతంగా స్త్రీలకు అనారోగ్యం కానీ కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని, అంటే మీరు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు, గృహంలో లక్ష్మీ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి మరి శ్రీ సూక్తాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు అంతా కూడా నియమంగా ఉండడం, ఆ రోజు ధనాన్ని పొదుపుగా వాడడం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు మీకు బలవంతుడై శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఉద్యోగం మానేలా, అసలు ఉంటుందా పోద్దా, మనకి వస్తుందా రాదా, ఇటువంటి సందేహాలు కలగకుండా ఉండాలంటే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించండి. చీమలకి నలుపు రంగు చీమల, ఏ రంగు చీమలైనా పర్లేదు, లేదంటే చెరువులో ఉన్న చేపల కన్నా పర్వాలేదు, ఆహారం వేయవలసి ఉంటుంది. అంటే ఏదో పంచదార, కొద్దిగా బియ్యం పిండి అవి కలిపి చీమలకు ఆహారం వేయడం కానీ, ఈ చెరువులో చేపలు అవి ఉంటే వాళ్ళకి ఈ బిస్కెట్లు కానీ, ముక్కలకు బిస్కెట్ ముక్కలు, గోధుమ ఏదో ఒకటి, చేపలు ఏవైతే తింటాయో ఆ చేపలకు ఆహారంగా మీరు వేయడం వల్ల, అంటే శనివారం నాడు పర్టికులర్గా చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగడానికి ఈ రెమెడీ మిథున రాశి వారికి సరిపోతుంది. ఇక ప్రధానంగా మనకి కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏ పని కూడా ముందుకు సాగినప్పుడు అన్ని మధ్యలో అయిపోతుంటాయి. అలాగ ఆగుతుంది అనిపిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభించే ముందు మీరు ఏం చేస్తారంటే, విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరాలు కానీ, సంఖ్య ఎంతైనా పర్లేదు, ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు స్వీకరించడం వల్ల, మరి టెంపుల్ అందుబాటులో లేనప్పుడు ఎండు ఖర్జూరం ఎవరికన్నా వృద్ధులకి డొనేట్ చేయడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు రాశి అందే ఉండి చాలా తొందర పెడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది. అతిగా కోపం వస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం కానీ, అది అందువాని పక్షంలో బెల్లం పానకంతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించడం, మంగళవారం రోజు నియమంగా ఉండడం, సింధూరాన్ని, అంటే ఆంజనేయ స్వామికి పూర్తయినటువంటి సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం ఈ రాశి వారు ఈ నెలలో పొంది ప్రమాదాల నివారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మరి రాహు. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు మనసు వివిధ విధాలుగా అనైతిక విషయాల మీదకి దారి తీస్తూ ఉంటుంది. అనైతికలుగా ఉండాలని అనైతికల విషయాలు ప్రోత్సహించడం, ఇటువంటి కొద్దిగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇటువంటి మనుషులతో తారసపడడం, ఇలాంటి అంటే తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు. సో మరి రాహుగ్రహ అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీరు పర్టికులర్గా మిథున రాశి వారికి శివుడు, అందుకంటే ఆ రాహు నక్షత్రం అందులోనే ఉంది, ఆరుద్ర కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏదైనా శివాలయంలో ఏ రోజైనా పర్లేదు, శివాలయంలో శివుడికి మరి చక్కగా శుద్ధమైనటువంటి వాటర్, ప్యూర్ వాటర్తో అభిషేకం చేయించడం వల్ల అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని రెమెడీలు చేయలేని వారు, ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కొద్దిగా అయినా సరే వింటూ ఉంటే మరి మీ యొక్క పరిహారం నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్. ఇంకా సింపుల్ ఏంటంటే తులసి, భగవంతుడికి 2 తులసి దళాలు సమర్పించి
ఆ తులసి దళాలు మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా ఈ బుధగ్రహ అనుగ్రహంతో పాటు సర్వ గ్రహాల అనుకూలత ఈ మిథున రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా శుక్రుడు. మరి ప్రస్తుతం మిథున రాశి వారికి శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి స్థానచలనం లాంటిది జరగడం కానీ, స్త్రీలతో విరోధం కానీ, వ్యక్తిగతంగా స్త్రీలకు అనారోగ్యం కానీ కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని, అంటే మీరు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు, గృహంలో లక్ష్మీ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి మరి శ్రీ సూక్తాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు అంతా కూడా నియమంగా ఉండడం, ఆ రోజు ధనాన్ని పొదుపుగా వాడటం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు మీకు బలవంతుడై శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఉద్యోగం మానేలా, అసలు ఉంటుందా పోద్దా, మనకి వస్తుందా రాదా, ఇటువంటి సందేహాలు కలగకుండా ఉండాలంటే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించండి. చీమలకి నలుపు రంగు చీమల, ఏ రంగు చీమలైనా పర్లేదు, లేదంటే చెరువులో ఉన్న చేపల కన్నా పర్వాలేదు, ఆహారం వేయవలసి ఉంటుంది. అంటే ఏదో పంచదార, కొద్దిగా బియ్యం పిండి అవి కలిపి చీమలకు ఆహారం వేయడం కానీ, ఈ చెరువులో చేపలు అవి ఉంటే వాళ్ళకి ఈ బిస్కెట్లు కానీ, ముక్కలకు బిస్కెట్ ముక్కలు, గోధుమ ఏదో ఒకటి, చేపలు ఏవైతే తింటాయో ఆ చేపలకు ఆహారంగా మీరు వేయడం వల్ల, అంటే శనివారం నాడు పర్టికులర్గా చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగడానికి ఈ రెమెడీ మిథున రాశి వారికి సరిపోతుంది. ఇక ప్రధానంగా మనకి కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏ పని కూడా ముందుకు సాగినప్పుడు అన్ని మధ్యలో అయిపోతుంటాయి. అలాగ ఆగుతుంది అనిపిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభించే ముందు మీరు ఏం చేస్తారంటే, విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరాలు కానీ, సంఖ్య ఎంతైనా పర్లేదు, ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు స్వీకరించడం వల్ల, మరి టెంపుల్ అందుబాటులో లేనప్పుడు ఎండు ఖర్జూరం ఎవరికన్నా వృద్ధులకి డొనేట్ చేయడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు రాశి అందే ఉండి చాలా తొందర పెడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది, అతిగా కోపం వస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం కానీ, అది అందువాని పక్షంలో బెల్లం పానకంతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించడం, మంగళవారం రోజు నియమంగా ఉండడం, సింధూరాన్ని, అంటే ఆంజనేయ స్వామికి పూర్తయినటువంటి సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం ఈ రాశి వారు ఈ నెలలో పొంది ప్రమాదాల నివారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మరి రాహు. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు మనసు వివిధ విధాలుగా అనైతిక విషయాల మీదకి దారి తీస్తూ ఉంటుంది. అనైతికలుగా ఉండాలని అనైతికల విషయాలు ప్రోత్సహించడం, ఇటువంటి కొద్దిగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇటువంటి మనుషులతో తారసపడడం, ఇలాంటి అంటే తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు. సో మరి రాహుగ్రహ అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీరు పర్టికులర్గా మిథున రాశి వారికి శివుడు, అందుకంటే ఆ రాహు నక్షత్రం అందులోనే ఉంది, ఆరుద్ర కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏదైనా శివాలయంలో ఏ రోజైనా పర్లేదు, శివాలయంలో శివుడికి మరి చక్కగా శుద్ధమైనటువంటి వాటర్, ప్యూర్ వాటర్తో అభిషేకం చేయించడం వల్ల అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని రెమెడీలు చేయలేని వారు, ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కొద్దిగా అయినా సరే వింటూ ఉంటే మరి మీ యొక్క పరిహారం నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్. ఇంకా సింపుల్ ఏంటంటే తులసి
భగవంతుడికి 2 తులసి దళాలు సమర్పించి ఆ తులసి దళాలు మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా ఈ బుధగ్రహం అనుగ్రహంతో పాటు సర్వ గ్రహాల అనుకూలత ఈ మిథున రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.